హలో హాల్, వెల్కమ్ టు శాంతి కల్చర్. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో వచ్చేసి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్, ఇంకా మన దగ్గర మనం ఏం చేస్తామో ఇంకా అనేది చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది నేను రోజు మగ్గం వీడియోస్ లేటెస్ట్గా పెట్టడంతో ఓన్లీ మగ్గం బ్లౌజెసే చేస్తున్నాను అని అనుకుంటున్నారు. సో అలా కాకుండా మేము ఏమేమి చేస్తామో ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను ఈ వీడియోలో. మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి నేను చూపించబోయేది అంటే ఇది ఒక శారీ అన్నమాట. నేను కస్టమర్ ఏమో నార్మల్గా శారీ తెచ్చారు. శారీనే నేను ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, సో ఇలా చేశాను అనమాట. చూస్తున్నారు కదా, దీని హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా పఫ్ పెట్టించాను పైన, అండ్ ఇక్కడ బాటంలో కూడా చిన్న స్లిట్ ఇప్పించాను అనమాట. హ్యాండ్సే కదా మనకి ఎక్కువ కనిపించేది కాబట్టి. ఇంకా ఫ్రంట్లో డీసెంట్గా ఉండడానికి వీనెక్ ఇప్పించాను. సో నార్మల్ శారీ అయినా కూడా ఇంత మంచిగా లాంగ్ ఫ్రాక్ చేసుకుంటే మనం చిన్న చిన్న పార్టీస్కి కానీ దేనికైనా బయటికి బర్త్డేస్ కానీ వేసుకెళ్ళడానికి సరిపోతుందండి. ఇంకొకటి వచ్చేసి నాకైతే చాలా నచ్చింది ఈ బ్లౌజ్ అన్నమాట. సో ఏంటంటే కస్టమర్ ఆల్రెడీ మనకి బ్లౌజ్ పీస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా తనకు అది నచ్చకపోతే సేమ్ ఎలాగా దాని మీద శారీ మీద ఫ్లవర్ ఉందో ఆ ఫ్లవర్ని వేయించాను. చూస్తున్నారు కదా, ఇదంతా హ్యాండ్ మేడ్ అండి, మొత్తం హ్యాండ్ మేడ్. మనకి ఇందులో స్టిచెస్ అన్నీ ఆల్మోస్ట్ కొంతమందికి తెలిసే ఉంటాయి. ఇంట్లో చాలామంది ఆడవాళ్ళు టైంపాస్కి కూడా మనం చేస్తూ ఉంటాం అనమాట, మన డ్రెస్సెస్ మనం కూడా చూపించుకోవడానికి. చూసారు కదా, కాంతా వర్క్ కానీ, సో షాడో స్టిచ్ కానీ, ఇంకొకటి లేజీ డేజీ, ఇవన్నీ కొంచెం షైన్ రావడానికి చెమ్కి యూజ్ చేయించాను అనమాట. సో ఇది ఒకటి, ఇది హ్యాండ్స్ మీద వాటి మీద ఇలా వస్తుంది. ఇంకా బ్యాక్ వచ్చేసి ఇప్పుడు అన్ని హైనెక్స్ డిఫరెంట్గా అవుతున్నాయి కాబట్టి బ్యాక్ ఒకటి హైనెక్ మీద ఇలా ఇప్పించాను. సో టోటల్ బ్లౌజ్ లుక్ వచ్చేసి అనమాట మనకి ఇలా ఉంటుంది. దీని యాక్చువల్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదండి. మా మేడంకి ఇది కూడా స్టిచ్ చేయమన్నారు, స్టిచ్ చేయించాను. అంటే నార్మల్ రౌండ్కి పెట్టి మెరూన్ దాంతోనే పైపింగ్ ఇప్పించేసాను. హ్యాండ్స్ ఇలా వచ్చాయి ఆల్రెడీ, బట్ అంత చిన్న ఫ్లవర్స్ ఏమంత బాగాలేదు అని చెప్పి మళ్ళీ మనకి చెప్తే ఫ్యాబ్రిక్ కూడా మనమే తీసుకొస్తామండి డిజైన్ బట్టి, ఇంకా ఒకవేళ కాస్ట్ని బట్టి కూడా. ఇదైతే ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, మనకి ప్యూర్ పట్టులో. ఇది ఒకటిదన్నమాట. ఇంకొకటి వచ్చేసి మీకు చూపించబోయేది, ఎంత హెవీ పట్టు శారీ అయినా కూడా మనము చిన్నగా వర్క్ వేయించుకుంటే మాత్రం ఎంత లుక్ వచ్చేస్తుందో ఆ శారీకి చూడండి మీరే. చూసారు కదా, ఇప్పుడు యాక్చువల్లీ దీనికి ఇంత సింపుల్ బ్లౌజ్ వేసుకుంటే ఏమంత బాగుండదు కాబట్టి సింపుల్గా, ఇప్పుడు ఇదంతా ట్రెండింగ్ వర్క్ నడుస్తుంది కాబట్టి చిన్నగా ఇక్కడ వైట్ పర్ల్స్ యాడ్ చేయించాను, ఇదంతా బీడ్స్ వేయించాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నీట్గా వర్క్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. కలర్ కాంబినేషన్స్ కూడా ఎప్పుడు కూడా ఇదంతా ఎవర్ గ్రీన్, రెడ్ అండ్ గ్రీన్ కాబట్టి దీని టాజిల్స్ అయితే ఏమొద్దు అన్నారు. సో నార్మల్గానే ఇట్లా మూడులు కట్టించేస్తాం కదా మనము, ఇలా మూడులు కట్టించేస్తాను అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు నేను చూపించబోయేది, ఇప్పుడు రెగ్యులర్గా మంగళగిరి టాప్స్ అయితే ఫేమస్ కదండి. సో ఈ టాప్కి సింపుల్గా వేసుకుంటే నార్మల్గానే ఉంటుంది. సో అందుకనే చిన్నగా మనకి ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్ అకేషన్ ఉంది అంటే చూడండి, చిన్న నీట్గా నెక్ లైన్ దగ్గర మాత్రమే వర్క్ ఇప్పించాను అనమాట. దానికి వచ్చేసి కట్ వర్క్ వచ్చింది, చిన్న పర్ల్స్ ఇప్పించాను, జర్దోజీ వర్క్ అనమాట. దీన్ని వేయడంతో ఎంత లుక్ వచ్చిందో మీరే చూడండి ఒకసారి. జస్ట్ నార్మల్ టాప్ అనమాట, అయినా కూడా హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ వచ్చాయి చూడండి. ఇది కూడా మనం పార్టీ వేర్స్కి మంచిగా వేసుకోవచ్చు అనమాట. సో టాప్ ఒకటి డిజైన్ చేసాము ఇది. అండ్ నార్మల్ బ్లౌజెస్ కూడా మీకు ఎప్పుడు నేను చూపించలేదు కదా. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మంగళగిరిలోనే నారాయణది. దీంట్లో వచ్చేసి నార్మల్గా బ్యాక్ హై నెక్, ఫ్రంట్ నార్మల్గా రౌండ్ నెక్ పెట్టిమంటే రౌండ్ నెక్, అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి బార్డర్ యాజిటీస్గా ఉండేటట్టే. అంటే నార్మల్ బ్లౌజే, కాకపోతే హై నెక్లో ఇప్పుడు ఫ్యాషనబుల్ కాబట్టి అట్లా చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది
మన వీనెక్ బ్లౌజ్ అండి. ఈ వీనెక్ బ్లౌజ్లో ప్రిన్సెస్ కట్ ఇలా ఇచ్చాము, ప్రిన్సెస్ కట్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ టాప్ అండ్ బాటమ్ ఇచ్చి కింద ఇట్లా ఇప్పించాను అనమాట. సో బ్యాక్ వచ్చేసి బ్యాక్ కూడా ఇలాగ హై నెక్. ఓవరాల్ లుక్ వచ్చేసి అంటే 2 టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసాము ఇందులో. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళ కస్టమర్ అలాగ అడిగారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా పైపింగ్ వేయడం కానీ, ఇంత చిన్న పట్టి వేసి ఇలా ఎవరికైనా హ్యాండ్ అనేది ఇక్కడ కొంచెం బల్జ్గా అయినప్పుడు వాళ్ళు కవర్ చేసుకోవడానికి కూడా ఈ టైప్ ఆఫ్ హ్యాండ్స్ చాలా బాగుంటాయండి. ఎందుకంటే స్టిఫ్నెస్ ఉంటే మాత్రం కరెక్ట్గా కనిపించేస్తుంది ఫిగర్ అవుట్. కాబట్టి ఇలాంటివి వేసుకుంటే నీట్గా ఇంకా బాగుంటుంది, అంటే ఫ్యాబ్రికే కనిపిస్తుంది అనమాట. సో అలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది కాంబినేషన్ అయితే చాలా బాగుంది, ఆ మేడంకి కూడా చెప్పాను నేను. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా కావాలన్నారనమాట, ఏదో చిన్న పార్టీకి సింపుల్గానే ఇప్పించాను. ఇక్కడ చల్లా వర్క్, ఇంకా కట్ బీట్స్, జర్దోజీ అన్నీ మాత్రం యూజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక వర్క్ అనేది ఒకటే దాంతో చేస్తే లుక్ కూడా ఉండదు ఒక్కొక్కసారి. సో అందుకనే ఇన్ని విధాలుగా మెటీరియల్ యూజ్ చేయించాను. ఇదంతా యాంటిక్. మళ్ళీ ఇంకా మన షుగర్ బీట్స్ కూడా వాడామన్నమాట. చూస్తున్నట్టయితే ఇదంతా కట్ వర్క్ ఇచ్చేసాను అనమాట ఇందులో, ఫ్రంట్ హ్యాండ్స్ అంతా. కానీ ఫ్రంట్లో మాత్రం షేప్ కొంచెం డిఫరెంట్ కావాలన్నారు. సో ఇదిగోండి ఇలా ఇప్పించాను అనమాట. షేప్ కొంచెం డిఫరెంట్ అనమాట, అంటే నార్మల్గా మనం వేసుకునే రెగ్యులర్ రౌండ్ కాదు, టైప్ ఆఫ్ ఇప్పుడు స్మాల్ ఎస్ టైప్ వస్తున్నాయి కదండి కర్వ్గా, ఆ టైప్ అనమాట ఇప్పించాను. సో ఇవన్నీ మనము మన బొటిక్లో చేస్తూ ఉంటాము. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, 7995517428, దానికి మెసేజ్ చేయండి. ఇన్ కేస్ ఇంకేమన్నా కావాలంటే మీరు కాల్ కూడా చేయవచ్చు. టైమింగ్స్ వచ్చేసి 11 to 8 o'clock వరకు అండి. థ్యాంక్ యూ.